అందరికీ నమస్కారం అండి. మీరు కనుక టారో రీడింగ్ నేర్చుకోవాలనుకుంటుంటే ఎలాంటి డెక్ మీరు చూస్ చేసుకోవచ్చు నేర్చుకునేటప్పుడు, నేర్చుకున్న తర్వాత ఎక్కువ డెప్త్‌గా కనెక్ట్ ఎలా చేసుకోగలరు, ఏ డెక్ కరెక్టో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మీరు గనక బిగినర్ అయి ఉంటే అండ్ మీనింగ్స్ మీరు మర్చిపోతూ ఉన్నారు. ఎంత గుర్తు చేసుకున్నా గుర్తుండడం లేదు. అందుకని కొన్ని రోజులు మెమరైజ్ చేసుకోవడానికి ఇలాగా బేసిక్ మీనింగ్స్ ఉన్న కార్డ్స్ దొరుకుతాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతాయి. ఇవి కూడా రైడర్స్ వెయిట్ ఇన్స్పైర్డ్ డెక్సే. సో మీరు బిగినింగ్‌లో మర్చిపోకూడదు అనుకుంటే ఇలా చూసి జనరల్ రీడింగ్స్ ఈరోజు ఎలా ఉంటుంది అలాంటి క్వశ్చన్స్ వరకు ఇలాంటి కార్డ్స్ నుంచి మీరు చూడొచ్చు. కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ రిలేషన్‌షిప్ వైస్‌గా ఇలాంటి కార్డ్స్‌తో కనుక మీరు చూసుకుంటే కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఇచ్చారో మీరు అంతవరకే ఆలోచించగలరు. కార్డ్ ఏం చెప్తుందో మీరు ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించలేరు. సో బిగినింగ్ స్టేజ్ వరకు ఈ కార్డ్స్ ఓకే. మీనింగ్స్ ప్రింట్ అయిన కార్డ్స్. ఇన్ డెప్త్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు. అప్పుడు ఎలాంటి కార్డ్స్ యూజ్ చేసుకుంటే బాగుంటుందంటే ఇలాగా మార్జిన్ లేని కార్డ్స్ అయితే చాలా చక్కగా మీరు నేర్చుకోవచ్చు ఆర్ చెప్పచ్చు వేరే వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ కార్డ్ లేదా ఇంకొక నార్మల్‌గా ర్యాండమ్‌గా 2 కార్డ్స్ తీద్దాం. టెంపరెన్స్, లవర్స్. ఓకే. ఇప్పుడు ఈ 2 కార్డ్స్ పక్కన పెట్టంగానే చూడండి, మీరు ఈ కార్డ్ సిచ్యువేషన్‌ని ఈ కార్డ్ సిచ్యువేషన్‌తో ఎగ్జాక్ట్‌గా మర్జ్ చేయగలుగుతున్నారు. ఇక్కడ ఏదైతే గ్రాస్ ఎండ్ అవుతుందో ఇక్కడ ఆ గ్రాస్ స్టార్ట్ అవుతుంది. ఏంజెల్ వింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఏంజెల్ వింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్‌ని మీరు ఈజీగా చూడగలరు. అండ్ చేంజ్ అవుతున్న క్లైమాటిక్ కండిషన్స్ వెనక ఉన్న కలర్స్ కానీ, ఏంజెల్‌కి ఉన్న డిఫరెన్స్ కానీ మీరు ఎగ్జాక్ట్‌గా సిచ్యువేషన్‌ని చూడగలరు మార్జిన్ లేని కార్డ్స్ అయితే. ఇప్పుడు నేను మీకు మార్జిన్ ఉన్న కార్డ్స్ నుంచి ఆ డ్రాబ్యాక్ చూపిస్తాను, ఎందుకు మీరు కనెక్ట్ చేసుకోలేరని. ఈ డెక్ నుంచి ఇది కూడా రైడర్స్ వెయిట్ ఇన్స్పైర్డ్ డెక్, హాన్సన్ అండ్ రాబర్ట్స్ డెక్. హాన్సన్ అండ్ రాబర్ట్స్ డెక్ వీళ్ళు ఎలా ఇచ్చారో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ కార్డ్కి వీళ్ళు మార్జిన్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను వీటిని పక్కన పెడితే నాకు మార్జిన్ అడ్డం వస్తుంది. సో నేను అంత ఎగ్జాక్ట్‌గా సిచ్యువేషన్ని లింక్ చేసుకోలేనేమో ఇన్ కేస్ నేను ఒక బిగినర్ అయితే. కానీ ఇక్కడ ఈ మార్జిన్ లేని కార్డ్స్ అయితే నేను బాగా లింక్ చేసుకోగలను. సో ఇది మీరు ఎక్కువ సెషన్స్ తీసుకునేటప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. మరి బిగినర్స్‌గా ఉన్నప్పుడు ఎలాంటి కార్డ్స్ యూజ్ చేయొచ్చు, ఎలాంటి కార్డ్స్ యూజ్ చేయకూడదో కూడా చెప్పాలి కదా. సో బిగినర్‌గా ఉన్నప్పుడు రైడర్స్ ఇన్స్పైర్డ్ డెక్ కానీ, ఒరిజినల్ రైడర్స్ వెయిట్ డెక్ కానీ మీరు ఫాలో అవ్వచ్చు. ఇది ఒరిజినల్ రైడర్స్ వెయిట్ డెక్, ఇది ఇన్స్పైర్డ్ డెక్. అంటే పిక్చర్స్ అనేవి కొంచెం దగ్గరగా చూపించినట్టు కొన్ని సింబల్స్ వాళ్ళు మార్చేశారు. ఏదంటే ఈ కార్డ్‌కి ఎగ్జాంపుల్ చెప్తాను. నైట్ ఆఫ్ వాన్స్‌లో కనుక మీరు చూస్తే హార్స్ ఉంటుంది. ఇక్కడ ఈ నైట్ ఆఫ్ వాన్స్ కూడా హార్స్‌లో ఉన్న డ్రాగన్ కూడా అతని హెడ్ మీద ఉంది. సో ఇలా కొన్ని డీటెయిల్స్ వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది. అండ్ ఒరిజినల్ రైడర్స్ వెయిట్‌లో ఇక్కడ అంతా ఎడారిగా కనిపిస్తే ఇది ఇక్కడ కొంచెం గ్రేయిష్ కలర్ ఉంది. సో ఈ డెక్‌లో కలర్స్ అన్నవి చేంజ్ చేయడం జరిగింది. అలాగే ఇలాంటి పేపర్ కార్డ్స్ మీరు హ్యాపీగా వాడచ్చు షఫ్లింగ్ చేయడానికి. మీరు ఎన్ని టైమ్స్ షఫుల్ చేసినా మీ హ్యాండ్స్ అనేవి చోక్ అవ్వవు. అంటే మంట రావడం, కట్ అవ్వడం అలా ఏం జరగదు. అదేవిధంగా ఏ కార్డ్ యూజ్ చేయకూడదు ఎక్కువ అని కూడా చూపిస్తాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నానండి. ఈ కార్డ్ చాలా ఎనర్జీ ఉన్నా కూడా ఈ కార్డ్స్ వాడడం వల్ల నా హ్యాండ్స్ అన్నవి చాలా చోక్ అయిపోయాయి. ఇవి చూడండి, ఇవి ప్లాస్టిక్ కార్డ్స్ అనమాట. ఇవి నాస్ట్రాడమస్ కార్డ్స్. చాలా మంచి క్వాలిటీ కార్డ్స్. బట్ మీరు షఫ్లింగ్ కనుక హ్యాండ్తో చేయాలి అనుకుంటే ఇది రాంగ్ చాయిస్ అవుతుంది. కరెక్ట్‌గా ప్రెషర్ ఇక్కడ పడుతుంది, ఈ ఫింగర్‌కి ఇక్కడ అండ్ థంబ్‌కి పడుతుంది, ఈ ఫింగర్ అంతా మంట వచ్చేస్తుంది. సో ఇలా మీరు నేర్చుకునేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కార్డ్స్‌కి వెళ్ళకుండా హ్యాపీగా ఇలాంటి పేపర్ బ్యాక్ ఉన్న కార్డ్స్‌ని కనుక మీరు చూస్ చేసుకుంటే మీ రీడింగ్స్ చాలా హ్యాపీగా ఎంతసేపు అయినా మీరు చెప్పగలరు బిగినింగ్ లెవెల్‌లో. అండ్ అలాగే ఒక కార్డ్‌ని ఎలా కన్సిడర్ చేయొచ్చు అని కూడా నేను మీకు చెప్తానన్నాను కదా.
ఒక కార్డు, ఏదైనా ఒక కార్డ్ ర్యాండమ్గా ఇప్పుడు పిక్ చేద్దాం. ఆ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 6 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. 6 ఆఫ్ పెంటకల్స్ అన్న కార్డు మనం ఒక వ్యక్తిగా కన్సిడర్ చేయొచ్చు, ఒక పర్సన్గా లాగా కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఒక సిచ్యువేషన్, ఒక ఇన్సిడెంట్, ఇంటర్నల్ ఫ్యాక్టర్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే కార్డు మనీకి, ఫినాన్స్కి, జాబ్కి, లవ్కి, రిలేషన్షిప్కి, ఎమోషన్స్కి, ప్రాబ్లమ్స్కి అండ్ అలాగే గైడెన్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ చెప్పిన 4 పాయింట్స్ డిస్కస్ చేస్తాను. ఒక వ్యక్తి అంటే 6 అన్న నంబర్ ఫ్రెండ్షిప్ గురించి చెప్తుంది. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీకు హెల్ప్ చేస్తాడు. అది కూడా మీకు ఏ హెల్ప్ అయితే కావాలో ఆ హెల్ప్. కొంతమందికి మాట సహాయం అవసరం, సో వాళ్ళకి మాట సహాయమే చేస్తాడు. కొంతమందికి డబ్బు సహాయం అవసరం, డబ్బు సహాయమే మీకు వస్తుంది, కానీ అది మీరు కాదు, ఇంకొక వ్యక్తి మీకు అవసరం ఉంది కనుక మీ లైఫ్లోకి వచ్చి హెల్ప్ చేయడం జరుగుతుంది. అదే దీన్ని ఒక సిచ్యువేషన్ లాగా కన్సిడర్ చేస్తే, ఈ సిచ్యువేషన్లో మీకు ఏదైతే డబ్బు కావాలో అది మీ నుంచి కాకుండా ఇంకొక వ్యక్తి నుంచి మీకు వస్తుంది, లేదా ఈ సిచ్యువేషన్లో మీకు ఒక హెల్ప్ అవసరం, ఒక సహాయం అవసరం, ఒక రెఫరెన్స్ అవసరం. అలాగే ఒకవేళ ఇది కనుక రివర్స్లో వచ్చిందనుకోండి, మీరు ట్రస్ట్ చేస్తున్న వ్యక్తి మీకు హ్యాండ్ ఇవ్వచ్చు, అంటే ఈరోజు మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి, రేపు మీకు 1,00,000 వస్తుంది, అలాంటి స్కామ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక ఇన్సిడెంట్, ఓకేనా. ఇప్పుడు ఇంటర్నల్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే మన వరకు లిమిట్ అయినది, మీ మైండ్ వరకు లిమిట్ అయినది, మీ చేతుల వరకు లిమిట్ అయినది. లైక్ మీరు ఒక దగ్గరికి వెళ్ళాలంటే మీకు డబ్బు అవసరం, అక్కడి స్టేకి కానీ, ఫుడ్కి కానీ, ట్రావెల్కి కానీ. అలాగే మీరు ఏదైనా కూడా 6 ఆఫ్ పెంటకల్స్ అంటే మీ దగ్గర ఉన్న డబ్బు మేర మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు. అదే ఒకవేళ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అనుకోండి, ఇది మీ చేతుల్లో లేదు, అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. అంటే ఈ ఎన్వైరన్మెంట్లో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మీరు కాకుండా వేరే వ్యక్తి అవ్వచ్చు, వేరే పరిస్థితి అవ్వచ్చు. అలాంటి ఒక పరిస్థితులలో డబ్బు ఇన్వాల్వ్ అవుతుంది అండ్ మీకు ఒక హెల్ప్ వస్తుంది, లేదా ఈ సిచ్యువేషన్ మీకు ఎందుకు అవ్వలేదు అంటే ఈ వర్క్ మీకు ఎందుకు అవ్వలేదు అంటే ఇక్కడ డబ్బు ఇన్వాల్వ్ అవుతుంది. డబ్బు మీరు ఒకవేళ అరేంజ్ చేసుకోకపోతే వేరే వాళ్ళు అరేంజ్ చేసుకోంటే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది పని అవ్వడానికి. సో ఇలా మనం ఒక కార్డ్ని ఇన్ని రకాలుగా చూడొచ్చు. అదేవిధంగా లవ్, రిలేషన్షిప్, కెరీర్ ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలంటే టారో కార్డ్స్ రహస్య ప్రపంచంలో అంతా డీటెయిల్గా ఇచ్చానండి. మీరు ఈ బుక్ హ్యాపీగా చదువుకొని నేర్చుకోవచ్చు.